ఫ్రెండ్స్, ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఆడవాళ్ళ అక్రమ సంబంధాలకు కారణాలు ఏమిటి? ఇది ఒక ప్రశ్నే. దీని సమాధానం తెలుసుకుందాం. ఈ ప్రశ్నకి నాకు సమాధానం మొదలు పెట్టాలో తెలియలేదు. కానీ కొన్ని జవాబులు చూశాక ఒక ఉదాహరణతో చెప్తే బాగుంటుందని అనిపించింది. మా కాలేజీలో ఒక ఆయమ్మ ఉండేవారు. కనిపిస్తే నవ్వడం తప్ప పర్సనల్ విషయాలు మాకు తెలియదు. మిగిలిన ఆయమ్మ వాళ్ళు మాతో పార్కింగ్ దగ్గర కాస్త మాట కలిపేవారు. కానీ ఈవిడ కంగారుగా రావడం, పని అయిపోయాక అంతే కంగారుగా వెళ్ళడం, అలా ఉండేది. ఆవిడ ఒక్కసారి మాకు తెలిసిన టైలర్ ఆంటీ దగ్గరికి ఏవో పనులు చేస్తూ కనిపించారు. మా కాలేజీలో పని అయిపోయాక టైలర్కి షాప్లో కొన్ని బట్టలకి చేతి పనుల కోసం ఇంటికి తీసుకెళ్ళి నైట్ చేసి ఉదయం కాలేజీకి వెళ్ళే దారిలో తిరిగి ఇచ్చేస్తారమ్మంట. కాలేజీలో జీత సరిపోక ఏవో చిన్న పనులు చేస్తారు అంట. ఇంతకీ ఆవిడకి భర్త లేరు. వాళ్ళ అక్క చనిపోవడం వల్ల చెల్లి ఈవిడని ఇచ్చి పెళ్లి చేశారు. ముందు భార్యకి 2 ఆడపిల్లలు. ఎదిగే కొద్దీ ఆ అమ్మాయి మగాది అని చెప్పాల్సి కుటుంబం భారం మొయ్యలేక ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఈవిడ పిల్లల్ని పెంచుతుంది, కుటుంబ బాధ్యతలు తీసుకుంది. చాలా చిన్న వయసులోనే పోయారు. అయినా చాలామంది సలహాలు ఇచ్చారు అంట. వాళ్ళు నీ పిల్లలు కాదు, నీ బాధ్యత కాదు, వదిలేసి పెళ్లి చేసుకో అని. ఇవి పట్టించుకోకుండా ఆ పిల్లల్ని చూసుకొని చదివించి పెళ్లి చేశారు. ఇక రెండవ ఉదాహరణ, నాగర్ కర్నూల్లో ఒక మహిళ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆర్థికంగా కూడా బాగానే ఉన్నారు. ఆమె భర్త వ్యాపారపరంగా బిజీగా ఉండేవారంట. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఉద్యోగం నంబర్ తీసుకొని అలా మాట్లాడుతూ ప్రేమలో పడి విషయం భర్తకి తెలిసి గొడవ అయ్యిందని ఆ ప్రేమికుడు ఆవిడ కలిసి భర్తని చంపేశారు. విచారణలో భర్త వ్యాపారం పరంగా బిజీగా ఉండి టైం ఇవ్వలేకపోవడం వల్ల గొడవలు అవుతున్నప్పుడు ఇతను పరిచయం అవ్వడం, అది ప్రేమకి దారితీసి ఇంతవరకు వచ్చిందని చెప్పింది. ఈపై రెండవ ఎగ్జాంపుల్లో మీకేమనిపించింది? వాళ్ళ ఎంచుకున్న మార్గాలు ఏంటి? మొదటి ఆవిడ అవకాశం ఉన్నా కూడా పెళ్లి చేసుకోకుండా వేరే ఎలాంటి రిలేషన్లోకి వెళ్లకుండా నీతిగా బాధ్యతగా తీసుకొని కష్టాలతో మొదలైన జీవితం. ఆవిడ చేసే వృత్తి చిన్నదే కావచ్చు, ఈ రోజు సొసైటీలో మంచి స్థానంలో నిలబెట్టింది. ఇక రెండవ ఉదాహరణలో ఆవిడ పోలీస్ విచారణలోకి తన భర్తకి ఎలాంటి వ్యసనాలు కానీ తన మీద అనుమానాలు కానీ లేవని, బాగానే చూసుకునేవారని, కాకపోతే ప్రేమించినప్పుడు ఉన్నంత సమయం నాతో కేటాయించక గొడవలు మొదలై వేరొక వ్యక్తితో ప్రేమ వరకు దారితీసి విషయం బయటపడటంలో ఇక తనతో కలిసి బతకలేక ఈ ప్రియుడితో హత్య చేసే వరకు వచ్చిందని చెప్పింది ఆవిడ. భర్త దగ్గర టైం ఇవ్వక ఇలా ప్రేమలో పడ్డ తర్వాత ఆ ప్రియుడి దగ్గర కూడా ఫ్యూచర్లో ఏదైనా వృత్తిలోని వ్యాపారంలోని బిజీ అయిపోయి ప్రేమ లేకపోతే ఏం చేస్తుంది? జీవితం గడిచే కొద్దీ వచ్చే మార్పులని అంగీకరిస్తూ ముందుకి వెళ్ళడం ఒక పద్ధతి. లేదు, నచ్చలేదు అనుకుంటే లీగల్గా విడిపోయి బతకడం, ఆ తర్వాత నీకు నచ్చినట్లు ఉండటం ఒక పద్ధతి. అంతేకాని అవ్వ కావాలి, బువ్వ కావాలి, జీవిత భాగస్వామి టైం ఇవ్వట్లేదు, వయసులో వ్యత్యాసం ఉంది కాబట్టి మాకు అది దొరకట్లేదు, ఇది దొరకట్లేదు అని వెతికే కొద్దీ ఏవో లోపాలు కనిపిస్తాయి. సరే, కనిపించాయి, సవరించని అయితే సరే, చేసుకొని బతకడం లేదు. పిల్లలు ఉంటే వారి భవిష్యత్తుకి బాటాలు వేయడం. నేను చెప్తుంది కేవలం జీవిత భాగస్వామి ఉండంగా వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్న వాళ్ళ కోసం మాత్రమే. ఇక్కడ నాకు ఆశించినంత ప్రేమ రావట్లేదు, అటెన్షన్స్ రావట్లేదు అనుకొని ఇంకెక్కడో దొరికేస్తుంది అని పరిగెత్తి ఇబ్బందులు పడటం నవ్వుతూ మొదలు అయినా కూడా విచారణలో ముగుస్తుంది అని నా ఉద్దేశం. ఇది మీకు ఎలా అర్థమైంది అన్నది నాకు చెప్పండి. పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.